ఈ పవర్ డిపార్ట్మెంట్లో చాలా సమస్యలు క్రియేట్ చేశారు. నేను ఆ రోజు కూడా ఇదే అసెంబ్లీలో చాలా విషయాలు మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ పవర్ మీద ఏం జరిగిందో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. వైట్ పేపర్ కూడా పబ్లిసైజ్ చేశాం. మామూలుగా దశ బ్రీఫ్గా మీరు చూస్తే కన్జ్యూమర్స్ పైన 32,166 కోట్లు వేశారు. అదే సమయంలో కరెంటు వాడకుండా సోలార్, విండ్, అపెక్స్ మీద 9,000 కోట్లు పే చేశారు. ఇంకొక పక్కన బ్యాకింగ్ డౌన్ ఆఫ్ జెన్కో, డిలే ఇన్ ప్రొజెక్షన్, సోలార్, విండ్ ఇవన్నీ చేయకుండా చేసి 12,518 కోట్లు వేస్ట్ చేశారు. పోలవరం డిలే 1,044 కోట్లు అయింది. ఫ్యూయల్ సర్ఛార్జ్ పేరుతో 12,617 కోట్లు వేశారు. మొత్తం ఒక్క పవర్ యూటిలిటీస్ చూస్తే 1,22,422 కోట్ల రూపాయలు బకాయిలు పడే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు చూసినప్పుడు 5 ఏళ్లలో 78% నుంచి 98% కరెంటు ఛార్జీలు పెరిగాయి. నేను ఆ రోజు చెప్పాను, మా ప్రభుత్వం సమర్థవంతంతో పనిచేస్తాం, కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి 2 ఏళ్లైనా కరెంటు ఛార్జీలు పెంచడం లేదు, పెంచం. వాళ్ళు వేసినటువంటి ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ని, ట్రూ ఆఫ్ ఛార్జెస్ని ట్రూ డౌన్ ఛార్జెస్గా మార్చి 4,860 కోట్ల రూపాయలు ప్రభుత్వమే అబ్జర్వ్ చేసుకుంటున్న దిశ. అది మొదటి విజయం. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా కరెంటు ఛార్జీలు పెంచం, మెరుగైన ఎనర్జీ సరఫరా చేస్తామని మరొకసారి అందరికీ ఆలోచిస్తున్నారు. అది ఈ ప్రభుత్వానికి గడిచిన ప్రభుత్వానికి వ్యత్యాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, ఇంకో పక్క స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కూడా ముందుకు పోతున్నాం. దీన్ని కూడా ఏ విధంగా తీసుకుపోవాలో తీసుకుపోతూ, ఇంకో పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే దిశ గవర్నెన్స్, సుపరిపాలన 3 వాగ్దానాలు చేశాం. వెల్ఫేర్ ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఇస్తా ఉన్నాం. దేశంలోనే సంక్షేమ కార్యక్రమాలకు నెంబర్ 1గా ఇస్తున్నాం. అభివృద్ధిని కూడా పట్టాలెక్కిస్తామని, అభివృద్ధిని ఇచ్చేస్తామని చెప్పాం. అభివృద్ధి కూడా అదే మరి చేస్తున్నాం. ఇప్పుడు టెక్నాలజీ ఉపయోగించి సుపరిపాలనతో ముందుకు పోతున్నాం. 980 సేవలు ఆన్లైన్లో ఇస్తున్నాం. ఏది కూడా అన్నీ కూడా మనం చాలా వరకు స్ట్రీమ్లైన్ చేశాం. అయితే ఆ దిశ ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక్క ఎగ్జాంపుల్ మీకు అందరూ చెప్తే, ల్యాండ్ రికార్డ్స్. ల్యాండ్ రికార్డ్స్ ఏ విధంగా వీళ్ళు చేశారనేది ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడ ఉండే సభ్యులందరూ కూడా మీరు అర్థం చేసుకోగలిగితే, మొత్తం ఆనాటి ప్రభుత్వం ఇక్కడ మనకు మేజర్గా మనం అందరూ ఫేస్ చేసే సమస్య 22A, అస్తవ్యస్తమైనటువంటి ల్యాండ్ రికార్డ్స్. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సమస్యలన్నీ వస్తాడని నాకు ఆశ్చర్యం వేసేది. ఎక్కడికి పోయినా కొన్ని 100 మంది వచ్చేసేవాడు. ఆవేశం, బాధ, తపన, అన్యాయం జరిగిపోయింది, మీరు కరెక్ట్ చేయరా అని వస్తూ ఉంటే ఏంటని ఆలోచిస్తే నాకు 1.5 year దీన్ని అర్థం చేసుకోవడానికే సరిపడే పరిస్థితి వచ్చింది. ఆ రోజు అధ్యక్ష వీళ్ళు చేసిన పని, వీళ్ళకు ఎవరన్నా భూమిని ఇచ్చేయమంటే ఇచ్చేసేయాలి. ఇవ్వకపోతే వాళ్ళ భూమి 22A కింద పెట్టేశారు. ఇది కోకొల్లలు. దానికి డైరెక్ట్ ఒక సాక్షి ఏంటంటే, ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం. ముఖ్యమంత్రి, చట్టాన్ని చేసేది ముఖ్యమంత్రి, దానికి నాయకత్వం వహించేది ముఖ్యమంత్రి. అలాంటి ముఖ్యమంత్రిని చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసి ఎవరికి చెప్తారు దేశ? ఈరోజు ఇక్కడ చూస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన 10 రోజులకి ఆయనకు ఒక హెలిప్యాడ్ కావాల్సి వచ్చింది. ఎక్కడ ఉంటే పక్కన తీసుకోవచ్చు. హెలిప్యాడ్ కావాల్సి వస్తే
ఒక పక్కన ల్యాండ్ చూడమన్నాడు, చూశారు. ఆ ల్యాండ్ ప్రైవేట్ వాళ్ళది, వాళ్ళు ఇవ్వమన్నారు. ఇవ్వమంటే ఆ ల్యాండ్లో బలవంతంగా హెలిప్యాడ్ వేశారు. బలవంతంగా హెలిప్యాడ్ వేసి ఆ ల్యాండ్ మళ్ళీ అడగకుండా 22A కింద పెట్టేశారు. అంటే ఎంత భయంకరంగా జరిగిందంటే, ఇది ముఖ్యమంత్రి గారి హౌస్, మాజీ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి. ఇది పక్కన కాలువ పక్కనే ఆయన ఇంటి పక్కన ఉండే భూమి, ఇది ప్రైవేట్ భూమి. ఈ భూమి కూడా అధ్యక్ష ఇప్పుడుది కాదు, 1956 ప్యారీ అండ్ కో లిమిటెడ్ కంపెనీకి దక్షిణ రైల్వే ఆ భూమిని కేటాయించారు. ఆ తర్వాత మార్కెట్ వాల్యూ ప్రకారం ఆ భూమిని కొంతమంది కొనుక్కున్నారు. 94లో కొంత ట్రాన్సాక్షన్ కూడా జరిగింది ఇద్దరు ముగ్గురు మధ్యలో. 2008లో కోర్టు పోతే కూడా వాళ్ళంతా స్టే చేశారు, అవన్నీ అయినాయి. ఈయన వచ్చినటువంటి 26/6/2019 GORT నెంబర్ 133 33 లక్షలతో హెలిప్యాడ్, ఫెన్సింగ్, అప్రోచ్ రోడ్ నిర్మాణం కోసం జీవో ఇష్యూ చేశారు. 18/7/19 తేదీన ఆ భూములు 22A కింద పెట్టేశారు. ఇప్పుడు 8.14 ఎకరాల్లో హెలిప్యాడ్ పెట్టేశారు. 1.9 ఎకరాల్లో ఒక 76 మంది వేరే వాళ్ళు అక్కడ ఉండే పరిస్థితికి వచ్చారు. అంటే ఎందుకు ఈ మాట చెప్పారంటే అధ్యక్ష, మదనపల్లిలో ఒక RDO ఆఫీసులో రికార్డ్స్ తగలబడ్డాయి. తగలబెడితే నాకు చాలా ఆవేశం కలిగింది. వీళ్ళు ఎన్ని రికార్డ్స్ మార్చేస్తారు, మొత్తం తగలబెడుతున్నారేమని. అక్కడి నుంచి నేరుగా నేను ఇదే మరి అసెంబ్లీకి వస్తుంటే ఆనాడు DGPని హెలికాప్టర్ ఇచ్చి పంపించాను. అక్కడి నుంచి CCLA వీళ్ళందరూ పంపించాం. ఆ రోజు ఆ ఏరియా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ భూములన్నీ ఏ విధంగా ట్యాంపర్ చేశారో చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా రాష్ట్రం మొత్తం పెట్టారు. వాళ్ళు చేసిన పాపాన్ని కడగడానికి మనకు 1 సంవత్సరం పడతా ఉంది. రెవెన్యూ రికార్డ్స్ అన్నీ ప్రక్షాళన చేస్తున్నాం, ప్రొసీజర్ అన్నీ ఎస్టాబ్లిష్ చేశాం. ఇప్పటికి 2 సార్లు వెళ్ళాను, ఇంకా 10 సార్లు. 2026 పూర్తిగా ప్రక్షాళన చేసి మళ్ళీ రాజముద్రతో వాళ్ళ యొక్క సర్వే రాళ్ల పైన కూడా ఇది లేకుండా QR కోడ్ అండ్ ఆల్సో ఇంకో పక్కన బ్లాక్ చైన్ టెక్నాలజీ పెట్టి ఎవ్వడు కూడా ట్యాంపర్ చేయకుండా ప్రతి ఒక్కరి భూమికి భద్రత ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి అంటే ఒక వ్యక్తి చేసిన తప్పుని కరెక్ట్ చేయాలి. టోటల్ గవర్నమెంట్ 1 ఇయర్ పనిచేయాల్సి వస్తూ ఉంది. అప్పుడే ఇది సాధ్యమయ్యే పరిస్థితికి వస్తూ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నిన్న మొన్న అధ్యక్ష మైనింగ్ చూశారు, శాండ్ స్కామ్, పెద్ద స్కామ్. మొత్తం ఈరోజు శాండ్ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాం. నేను ఒకటే అపీల్ చేస్తున్నా, ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా ఫ్రీ శాండ్ ఇస్తా ఉన్నాం. ఎవరైనా ఎక్కడైనా తీసుకెళ్ళొచ్చు. అది ఇక్కడ వాళ్ళేవో తీసుకుపోలేని పరిస్థితి ఉంటే ఎవరో ఒకరి కలెక్టర్ ఒక అరేంజ్మెంట్ చేసి తక్కువ ఖర్చుతో ఎక్స్కవేషన్ చేసి వాళ్ళకి తక్కువ ఖర్చుతో చేరే విధంగా చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పాం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకొని మనం అందరూ యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి లిక్కర్ అధ్యక్ష, ఇది కూడా మనం చూసాం. ఇందులో కూడా అడల్ట్రేషన్, ప్రజల ప్రాణాలను కూడా దెబ్బతీసే పరిస్థితి తీసుకొచ్చారు. అవి కూడా మనం చూసాం, ఇవన్నీ కూడా జరిగాయి. దానిపైన కూడా ఎంక్వైరీ జరిగింది. నిన్న కూడా సుప్రీంకోర్టు కూడా సీరియస్గా తీసుకునే పరిస్థితికి వచ్చారు. 3,200 కోట్ల రూపాయల స్కామ్, అలాంటి పెద్ద స్కామ్ ఇది. అంటే ప్రజలు ఆరోగ్యం లెక్క పెట్టుకోకుండా అనేక విధాలుగా లూటీ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, హోలోగ్రామ్ పెట్టడం కానీ, QR కోడ్ పెట్టడం కానీ, బ్యాచ్ని ఎస్టాబ్లిష్ చేయడం కానీ, ఎవడైనా సరే ఎక్కడైనా సరే ఇలిసిట్ లెక్కర్ వస్తే మాత్రం అదే వాళ్ళకి చివరి రోజు అవుతుంది. ఈ ప్రభుత్వం చాలా డిటర్మెంట్గా ముందుకు పోతున్నామని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఒక పక్క యాక్షనే కాదు, భవిష్యత్తులో ఎక్కడా ఒక తగులు జరగకుండా చేస్తామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా.
ఇంకో పక్కన అధ్యక్ష ఈరోజు లా అండ్ ఆర్డర్, నేను చాలా లా అండ్ ఆర్డర్ సమస్యలు చూశాను అధ్యక్ష. ఈ హౌస్లో అందరికంటే నేనే పెద్ద బాధితుని కూడా అధ్యక్ష. ఒక సిద్ధాంతపరంగా పనిచేశాను. తీవ్రవాద సమస్య నాకెందుకు అనుకోలేదు. రాష్ట్రానికి అవరోధం అవుతుంది, అభివృద్ధికి అడ్డంకి అవుతుందనే ఉద్దేశంతో మీరు చేసే సిద్ధాంతం తప్పు అని ఎవరో చెప్పాను. దానివల్ల వాళ్ళందరూ నా మీద విరుచుకుపడే పరిస్థితి వచ్చి 2023 సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి ప్రభుత్వ తరపున లాంఛనాలు ఇచ్చేదని పోతా ఉంటే బ్రహ్మోత్సవ సందర్భంగా నా మీదనే దాడి జరిగే పరిస్థితి వచ్చింది. కానీ నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే నాకు ఒక పునర్జన్మ, ఆ జన్మనిచ్చింది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అని చెప్పుకుంటున్నాను. అదే మాదిరిగా రాయలసీమలో ఫ్యాక్షన్స్, ఈరోజు ఫ్యాక్షన్స్ లేవు. ఒకప్పుడు రాయలసీమలో ఆ ఫ్యాక్షన్స్ మీద ఎన్నో సినిమాలు తీశారు. ఇక్కడే బాలకృష్ణ గారు సినిమాలు తీశాడు, లేకుంటే చిరంజీవి గారు తీశారు, పవన్ కళ్యాణ్ గారు తీయలేదనుకుంటాను, రాయలసీమ ఫ్యాక్షన్స్ లేదనుకుంటాను. మరి ఫ్యాక్షన్స్ సినిమాలు తీసిన పరిస్థితి కూడా ఉన్నాయి. ఈరోజు రాయలసీమలో ఫ్యాక్షన్స్ లేవు. వేరే రకమైన నేరాలు ఉండొచ్చు కానీ ఫ్యాక్షన్స్ మాత్రం పూర్తిగా రూపుమాపాం. మత విద్వేషాలు కంట్రోల్ చేశాం. ఒకప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా, రౌడీ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు. అంత మునుపు వీధి వీధికి ఒక రౌడీ ఉండేవాడు, అవి కూడా కంట్రోల్ చేశాం. ఈ మధ్యకాలంలో నాకు అందరి సమస్యలు కంట్రోల్ చేస్తున్నాం. ఈ సమస్యలు లేవు ఇప్పుడు. రెండోది నక్సలైట్స్ కూడా సమస్య పరిష్కారం అవుతుంది. ఇటీవల కాలంలో అమిత్ షా గారు కూడా అనౌన్స్ చేశారు, మార్చి 30th కంతా నక్సలైట్ సమస్య దేశంలో ఉండదని. కానీ మనకు వచ్చిన సమస్య రాజకీయ ముసుగులో రాజకీయ నేతలే నేరాలు చేయడం మొదలు పెడితే ఏమవుతుందనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే ఇటీవల ఒక ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీద పోతున్నా అంటే ఆ రోజు ఏం జరుగుతుందని భయపడే పరిస్థితికి వస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి సమస్యలన్నీ నేను ఒకటే చెప్తున్నా, ఒక ఎక్కడికి పోయినా దౌర్జన్యం చేయడం, రోడ్డు అంతా బ్లాక్ చేయడం. విజయవాడ నుంచి గుంటూరుకు పోవాలంటే 6 hours. ఇంకెవడు వాడికి నరకం అన్నమాట. ఎవడు రోడ్డు మీదకి వచ్చినా వాడికి నరకం. విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం పోవాలంటే 7 hours. ఏంటి అధ్యక్ష ఇవన్నీ? నేషనల్ లెవెల్లో నేషనల్ హైవేస్లో మీటింగ్లు పెట్టకూడదని, ఎక్కడ కూడా ట్రాఫిక్ జాములు కాకూడదని, ఈవెన్ విగ్రహాలు పెట్టకూడదని చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా వైలేట్ చేసే పరిస్థితికి వచ్చారు. రెండో దేశాన్ని చెప్పకపోతే మళ్ళీ నేను ఫెయిల్ అయినట్టు అవుతుంది. దాన్ని ఏ విధంగా ఆలోచించాలో ఆలోచిస్తాం. తిరుపతి లడ్డు మీద కూడా, ఎందుకంటే ఇది చాలా సున్నితమైన సమస్య. నేను కూడా చాలా ఆలోచించాను దీని మీద ఎక్కువ మాట్లాడకూడదని. ఎందుకంటే దేవుని పవిత్రత కోసం కొంతమంది కావాలని దేవుని పవిత్రత దెబ్బతీసి భక్తుల మనోభావాలు దెబ్బతీయాలనుకున్నప్పుడు మనం కూడా గట్టిగా చర్యలు తీసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయని నా అభిప్రాయం. ఇప్పటి వరకు మీరు చూస్తే అధ్యక్ష తిరుమల తిరుపతి దేవస్థానం, నాకు తెలిసి కానీ తెలియకుండా నేను ఏ తప్పు చేయను. మనసావాస చెప్తున్నా. నేను నిద్రలేస్తాను ఆలోచించేది అధ్యక్ష, వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఒక భక్తి. నాకు నిద్ర రాకపోతే ఆయన తలుచుకోవడం నిద్రలేసి ఒకసారి పూజ రూమ్లోకి